అబ్బబ్బబ్బా! ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. జీవితంలో అసలు ఇది ఫస్ట్ టైం నాకు అవ్వడం. నాకు అయ్యేదాకా నాకు తెలీదండి ఇలా అవుతుందని. అది ఏంటో పక్కన పెడితే మటుకి ఈ రోజు వచ్చేసి అమ్మవారి సారండి మా ఊర్లో. అలా వచ్చి రాంగానే ఊళ్ళోకి అమ్మవారి దగ్గరికి అభిషేకం అయితే చేస్తున్నారు. సో అభిషేకం అయిపోయిన తర్వాత ఇంటికాడకు వచ్చి ఉయ్యాల కట్టారండి. ఎవరో తెలియదు స్థలంలో ఉయ్యాల కడితే కాసేపు అలా ఉయ్యాల చిల్లయ్యాము. ఆ తర్వాత మా పెద్దత్త వాళ్ళ ఇంటికాడ అసలు మా ఊళ్ళో అన్ని పొలాలు, చెట్లు, పచ్చని గ్రీనరీ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా వాసవి కొన్ని పూలు అయితే తీసుకుంది. ఇక్కడ అమ్మవారి సార్కి ఏంటంటే ఆడపిల్లలకైనా సరే కోడళ్ళకైనా సరే సేమ్ సేమ్ శారీస్ తీసుకుంటారనమాట. సో ఇక్కడైతే అందరం సేమ్ సేమ్ శారీస్ అయితే కట్టుకున్నాము. ఎలాగో ఆఫ్టర్నూన్ అయిందని చెప్పి కొంచెం రైస్ తినేసి ఇంకా అమ్మవారి ఊరేగింపుకి అయితే వెళ్ళిపోయాము. మా లైన్ కి అయితే ఇలా ఊరేగింపు అయితే చేస్తారు. ఇక్కడ కపుల్స్ అయితే ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారు. ఇంకా మాకైతే పిచ్చి పిచ్చిగా అసలు ఆ రోజు లేడీస్ పండగ అన్నట్టుగా మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరు కూడా. అమ్మవారి సారుగా అన్ని అమ్మవారికి సంబంధించినవన్నీ లైన్ ఇలా అమ్మవారి సార్ తీసుకెళ్లిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అలా భోజనం చేసేసి ఇంకా మేమైతే ఊరికి బయలుదేరిపోయాము.